హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ ఇప్పుడు నేర్చుకుందాం. ఈ కింది వారిలో ఎవరు అతి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, పండిత్ జవహర్లాల్ నెహ్రూ. సెకండ్ క్వశ్చన్, సింగపూర్ దేశ ప్రథమ మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, హలీమా యాకూబ్. థర్డ్ క్వశ్చన్, జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలి పదవి కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, 3 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 4, సతీసాగమనంపై నిషేధం విధించిన సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి, విలియం బెంటింగ్. క్వశ్చన్ నెంబర్ 5, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత రాష్ట్రపతిగా ఎవరు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, శంకర్ దయాళ్ శర్మ. క్వశ్చన్ నెంబర్ 6, స్వతంత్ర అనంతరం భారతదేశంలో మొదట రాష్ట్ర గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, సరోజినీ నాయుడు. క్వశ్చన్ నెంబర్ 7, రెండవ భారత లా కమిషన్ అధ్యక్షులు ఎవరు? ఆప్షన్ ఏ, జస్టిస్ బిఎస్ చౌహాన్. క్వశ్చన్ నెంబర్ 8, గులాంగిరి రచయిత ఎవరు? ఆప్షన్ డి, జ్యోతి బాప్లే. క్వశ్చన్ నెంబర్ 9, భారత ఎన్నికల కమిషన్ ఈ కింది వాటిలో ఏ ఎన్నికలతో సంబంధం లేదు? ఆప్షన్ సి, పంచాయతీ రాజ్ సంస్థలు. క్వశ్చన్ నెంబర్ 10, ఈ కింది వారిలో ఎవరు అతి తక్కువ వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టారు? ఆప్షన్ డి, రాజీవ్ గాంధీ గారు. క్వశ్చన్ నెంబర్ 11, భారతదేశ మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి? ఆప్షన్ సి, జస్టిస్ కేజీ బాలకృష్ణన్. ఆప్షన్ సి, జస్టిస్ కేజీ బాలకృష్ణన్. క్వశ్చన్ నెంబర్ 12, ఏ కాలంలో ఏపీజే అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతిగా పనిచేశారు? ఆప్షన్ బి, 2002 2007 వరకు. 2002 నుండి 2007 వరకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.